కోకో మీద కాకుండా సార్ ఇప్పుడు లేటెస్ట్గా అరిగినట్టు వేస్తున్నారు సార్. అరిగినట్టు పైన వస్తుంది, ఆయిల్ పామ్ మీద కూడా వస్తుంది సార్ పెప్పర్. కాకపోతే సార్ కొద్దిగా మనకు ఇవి ఉంటాయి సార్, బుషెస్ ఉంటాయి సార్ ఎక్కేటప్పుడు, అవి కొద్దిగా దానివల్ల డ్యామేజ్ అవుతుంది అంటున్నారు కానీ బట్ ప్రాక్టీస్ చేస్తున్నారు సార్. దానికి ఎక్కేదానికి క్రాప్ ఎక్కడానికా? అవును సార్, బంచి తీసేటప్పుడు క్రాప్ ఎక్కడ సార్, బంచి తీసేటప్పుడు సీకిల్ పెట్టి తీస్తారు సార్. అది తీస్తున్నప్పుడు ఇది డ్యామేజ్ అవుతుంది పెప్పర్ అంటారు సార్. వెన్ కంపేర్ విత్ కోకోనట్ లో మనకు స్టెమ్ బాగుంటుంది కదా సార్, అక్కడ ఈజీ ఏమైనా స్మూత్ చేయించిన అదే సార్ మన ఈ మెకనైజేషన్ కానీ ఇంప్రూవ్ చేస్తే సార్, మెకనైజేషన్ ఇంప్రూవ్ చేసి దాన్ని స్మూత్ చేశారనుకోండి, దానివల్ల రెమ్మలు వెళ్తాయి, మీరు కట్ చేస్తున్నారు. అని ఇంకొక క్రాప్ ఉంది సార్ పిప్పర్లు, అది చేస్తున్నారు ఆయిల్ పామ్లో, అది బాగా సక్సెస్ఫుల్గా ఉంది. అది మన టూత్ పేస్ట్ మెడిసినల్ ఇండస్ట్రీస్లో యూజ్ అవుతుంది. ఏదన్నా కానీ దీన్ని ఏమైనా ట్రిమ్ చేస్తే సార్ రఫ్నెస్ లేకుండా హార్వెస్ట్ చేసి ట్రిమ్ చేయగలిగితే కొంత ఛాన్స్ ఉంది. హార్వెస్ట్ మెకనైజేషన్ చేసి ఆటోమేషన్ లో R&D అది కూడా చేయండి. ఏది కూడా ఈ రోజు నుంచి మీరు ఒక పైలట్ తీసుకొని చేస్తా ఉంటే దెన్ విల్ గెట్ అన్ ఐడియాస్. యాక్చువల్గా సార్ 4 క్రాప్స్ చేయొచ్చు సార్, కోకోనట్, అరకనట్ ఒక్కలే కదా, ఒక ఎకరంలో కోకోవా అండ్ నట్మేగ్ ఆల్సో, జాజికాయ వస్తుంది సార్. నియర్లీ 3 lakhs అరకనట్ పైన బ్లాక్ పెప్పర్ సార్, బ్లాక్ పెప్పర్ ఎస్ సార్, మొత్తం 2,75,000 వస్తుంది సార్ నికర. అది ఒక 4 క్రాప్స్ కలిపి 4 క్రాప్ ఒక ఎకరాకి సార్. దాన్నే మాస్టర్ ఇచ్చేయండి మీరు మాట్లాడండి. దానివల్ల ఇది కూడా వస్తుంది అనుకుంటా, 4 క్రాప్లు కాబట్టి మల్టీ క్రాప్ కాబట్టి కొంచెం ఇది సస్టైనబిలిటీ కొంచెం వర్కౌట్ చేస్తున్నారు. నాకు ఇవన్నీ పైలట్ చేసి నాకు చూపించాను సార్. ఇది మైక్రో స్ప్రింక్లర్ సార్, ఇది 180 degrees ఉంటుంది సార్, ట్రంక్ మీద పడకుండా మిగతా ఏరియా అంతా కవర్ అవుతుంది సార్. జామర్స్ అయిపోయింది సార్. ఇప్పుడు సార్ మైక్రో జామర్ ఆఫ్ చేయమనండి, జామర్ ఆఫ్ చేయమనండి. ఎక్కడ పెట్టారు జామర్? మొబైల్ ఆపరేట్ అవుతుంది సార్, అక్కడ చూపిస్తాను సార్, అక్కడ చూపిస్తాను. ఇప్పుడు నాకు ఇక్కడ దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి కోకోకి సార్? యాక్చువల్గా అయితే సార్ మనకు కోకో మొత్తం బాగా ఆకు లీఫ్ షెడ్డింగ్ ఎక్కువ ఉంటుంది సార్. ఇది బాగా వెట్టింగ్ అయిపోయి కుళ్ళి ఆర్గానిక్ న్యాచురల్ ఇంకా మనం ఎరువు వేయక్కర్లేదు సార్ ఇది పెట్టినందువల్ల. ఓకే, ఆటోమేటిక్ కూలిపోతుంది వెట్టింగ్ అయింది కాబట్టి కంటిన్యూస్గా. ఇప్పుడు ఈ ప్లాంటేషన్లో 100% అగ్రికల్చర్ వేస్ట్ని కాంపోస్ట్గా ఎంతవరకు తయారు చేయగలుగుతున్నారు? పామ్ ఆయిల్లో మనకి కోకో వచ్చిన మొత్తం 100% సార్, ఎక్కడ బయటకు తీసుకెళ్ళాలి సార్. కోకోనే కాదు, ఈ కూడా ఆయిల్ పామ్ సార్. చాఫ్ కట్టర్స్ ఉపయోగించి సార్ పొడి చేసేస్తున్నారు సార్, పొడి చేసి పాదులు వేస్తున్నారు. దానివల్ల సప్లిమెంటేషన్ ఎంత పెరుగుతుంది ఎరువుకు? మళ్ళీ మనకి యాక్చువల్గా ఆల్మోస్ట్ 50 years నుంచి నో యూరియా సార్, కెమికల్ యూరియా నో అప్లికేషన్, మొత్తం సప్లిమెంట్ చేసేస్తారు 15 years తర్వాత. 5 years తర్వాత మళ్ళీ ఏం అవసరం ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు అంటే యూరియా కెమికల్ ఫెర్టిలైజర్స్ అక్కర్లేదు సార్. ఆల్ పామ్ గ్రూప్ సార్, కోకోనట్ తర్వాత ఆయిల్ పామ్, వీటన్నిటిలో కెమికల్ ఫర్టిలైజర్ యూజెస్ ఇస్ నాట్ మోర్ దెన్ 20%. అది కూడా కాదు, నేనేమంటానంటే అది తగ్గించేసి మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సప్లిమెంట్ చేసి సస్టైనబిలిటీ పెట్టి ఆఫ్టర్ దట్ యూజ్ దిస్ యాజ్ మైక్రో న్యూట్రియంట్స్, బ్యాలెన్స్ యూ కెన్ అప్లై. దట్ ఈస్ ద టెక్నాలజీ యూ హ్యావ్ టు యూజ్ ఇట్. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది కొన్ని పైలట్లు కూడా చేసి నాకు ఒక ఐడియా ఇవ్వండి. డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ప్లాంటేషన్ 100% కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ రైతు ఎంత కాస్ట్ అవుతుంది, ఎన్నేళ్ల పంట, ఎన్ని క్రాప్లు వేసాడు, 3 వేసాడా, 2 సింగిలా, డబులా, 3, 4? ఇప్పుడు అట్ ప్రెజెంట్ అయితే సార్ ఆయిల్ పామ్ క్రాప్ వచ్చే వరకు 4 years వరకు బనానాకి వెళ్తాం సార్. క్రాప్ వచ్చిన తర్వాత కోకో, ఇప్పుడు స్క్వేర్ సిస్టంలో అరికినట్టు సార్ చెప్పినట్టు సార్. ఈ ఆయిల్ పామ్ నున్నగా ఉండదు కాబట్టి సార్ అరికినట్టుకి పెప్పర్ వేస్తాం. అరికినట్టు ఆల్ ఆల్టర్నేటివ్స్ వర్కౌట్ చేయండి చెప్తాను. ఇవన్నీ యూనివర్సిటీస్కి ఇస్తాను సార్, హార్టికల్చర్ యూనివర్సిటీస్లో వాళ్ళందరినీ పెట్టి డోంట్ పుష్. సో వాళ్ళకి యాక్షన్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇస్తారు. ఇవి కూడా ఫ్లవర్స్ వేస్తున్నారా? ఫ్లవర్స్ కూడా వేస్తారు. ఈ ఏరియాలో కోకోనట్లో బాగా వేస్తారు సార్, ఎందుకంటే కడియం సరౌండింగ్స్లో బాగా వేస్తారు సార్. ఇంకోసం ఇది ఎంత వస్తా ఉందో అవి కూడా మోడల్స్ అన్ని వర్కౌట్ చేసి డిఫరెంట్ మోడల్స్ అవుట్. మీరే తమరు
ఆటోమేషన్ మొన్న అప్రూవ్ చేశారు సార్. ఇంతకుముందు సార్ ఆటోమేషన్ 15 లక్షలు అయ్యాయి సార్. ఇప్పుడు 1 హెక్టార్కి 40,000 సార్ యూనిట్ కాస్ట్. 2 హెక్టార్లు ఉండేది 80,000 సార్. 55% తమరు సబ్సిడీ అప్రూవ్ చేశారు సార్. 7 కంపెనీస్ ఎంపానల్ చేశాం సార్. ఈ నుంచి లో కాస్ట్ ఆటోమేషన్ పోతున్నాం సార్. అది స్మాల్, ఇది కూడా ఇక్కడ సార్. ఇది సింపుల్ కంట్రోలర్. ఈ కంట్రోలర్ సార్, ఇది వాల్వ్ కంట్రోలర్ సార్. దిస్ ఈజ్ సోలనాయిడ్ వాల్వ్ సార్. దీంట్లో వైర్డ్ సిస్టమ్ ఉంటుంది సార్. తక్కువ విస్తీర్ణం ఉండే రైతు అయితే, పెద్ద విస్తీర్ణం ఉండే రైతు అయితే సార్ వైర్ కాస్ట్ తగ్గడానికి సోలార్ ఉంటుంది సార్. అంటే వైర్లెస్ సిస్టమ్. మొత్తం మనకు 5 ఎకరాల రైతుకి 80,000 రూపాయలతో ఫుల్ కాస్ట్ తోటి, దాంట్లో 55,000 రూపాయలు మనం సబ్సిడీ ఇచ్చేసి ఇంటి దగ్గర నుంచైనా ఎక్కడి నుంచైనా కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు సార్. అది చేసి నాకు కావాల్సింది ఇక్కడ పంప్ సెట్ పెడతాం. అక్కడ పెట్టినప్పుడు దాన్ని కూడా ప్యానెల్స్ పెట్టి సస్టైనబిలిటీ తీసుకురండి. నెట్ జీరో, ఏది వేస్ట్ కాదు, ఏది బయట తెప్పించే పని లేదు. సెల్ఫ్ సఫిషియెంట్, ఓన్లీ మార్జినల్ గా మైక్రో న్యూట్రియంట్స్ ఒకటి తప్ప ఇక్కడ అన్ని అవే వాడాలి. 30 సబ్మిషన్ లాస్ట్ టైం తమ చెప్పారు సార్. ఆటోమేటిక్ స్టార్టర్ పెట్టుకొని వదిలేస్తున్నారు. ఒక చోట నీళ్ళు ఎక్కువైనందుకు వల్ల సిట్రస్ కి గమ్మోసిస్, ఏరుకులు వస్తుంది సార్. దిస్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ సార్. ఎందుకంటే ఇంటికాడ నుంచి కాబట్టి ఏ టైంలో 1 అవర్ అయితే 1 అవర్ మేము రికమెండ్ చేస్తాం సార్. ఆటో ఆఫ్ అయిపోతుంది సార్. ఆ గివెన్ సిచ్యువేషన్ లో ఎన్ని వాటర్ అవసరం అన్ని. మీరు ఒక పని చేయండి, అది కూడా ఆటో ఎవ్రీబడి విల్ డెవలప్ ఆటో డెవలప్ చేసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చెక్ చేసి మాస్టరైజ్ చేయాలి. ప్రోగ్రామింగ్ లో మాస్టరైజ్ చేస్తే ఈ 1 గంటే దానికంటే అవసరం ఆటోమేటిక్. దాన్ని మళ్ళీ మీరు టెస్ట్ చేస్తారు. డెఫిషియన్సీగా ఉంటే దాని ప్రోగ్రామ్లను ఇంక్రీజ్ చేస్తారు. దెన్ ఇట్ విల్ బి సెట్ రైట్. ఆ ఆటోమేషన్ లో ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేసి కొంతమంది మనుషుల్ని ఇప్పుడు ఎట్లా మనం కన్సల్టెన్సీ పెట్టాం, వాళ్ళందరికీ ట్రైన్ చేసి పర్ఫెక్షన్ తీసుకురావాలి. ఇప్పుడు 3 టైప్స్ అన్ని ఆ సెన్సార్స్ పెట్టేశారంటే ఇంకా ఈజీ అయిపోతుంది. ఒకటి చిన్న రైతుకి అయితే టైం బేస్డ్ సార్, వాల్యూమ్ బేస్డ్ సార్, ఎన్ని లీటర్లు. 3 సార్లు చెప్పి సెన్సార్ బేస్డ్. 3 విల్ సబ్మిట్ ద కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉండాలి. ఇంకొకటి కూడా చేయొచ్చు, మీరు మంత్లీ సెటిలైట్ ద్వారా డేటా తీస్తున్నాం. అందులో కూడా సాయిల్ మాయిశ్చర్ వస్తే దానికి మీ ప్రోగ్రామ్కి కరెక్ట్ చేయొచ్చు. నువ్వు టెక్నాలజీ వారిని చేసేది పార్టీలప్పుడు నువ్వు ఇది చేసి నువ్వు ఒక మోడల్గా తయారు చేయి. నువ్వు కూర్చో ఇక్కడ అందరితో మాట్లాడుకొని ఆయిల్ పామ్ ఏరియా అతను బాగా టెక్నాలజీలో ఫ్యాక్టరీ కూడా వచ్చింది సార్. పార్టీ అంతా చేసేవాడు. ఎన్ని చేసిన తర్వాత ఇక్కడ పంపించా ఆయన్ని. అందుకే చెప్తాను, ఇప్పుడు ప్రూవ్ చేయి నువ్వు ఇక్కడ. అదే మంచి వాళ్ళు తీసుకో, పెట్టండి దాన్ని. గ్రౌండ్ వాటర్ సార్ యాక్చువల్గా నేను చెప్పేదాన్ని కాదు. 2 ఇష్యూస్ ఉన్నాయి సార్ ఈ జిల్లాకు సంబంధించి. తమరంతా ప్రతి విషయంలో అంటున్నారు కదా, డీపర్ వాటర్ అంటున్నారు కదా. దానికి ఒక కారణం ఉంది సార్. దిస్ ఇస్ ద మ్యాప్ సార్. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా సార్. ఇవన్నీ శాండ్స్టోన్ ఎక్విఫర్. యాక్చువల్గా శాండ్స్టోన్ ఎక్విఫర్తో మనం ఉండడం అనేది ఈ జిల్లాకి అదృష్టం సార్ యాక్చువల్గా. ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ సార్. మనకి 50,000 నుంచి 1,20,000 దాకా ఈడ్స్ వచ్చేటువంటి ట్యూబ్వెల్స్ అండి ఇక్కడ. దాని ఒక్కొక్కటి 10 బోర్వెల్స్ సమాధానం చెప్పేటువంటి పొటెన్షియల్ ఉంది. పోతే సార్ దాని క్యారెక్టర్ అంతే సార్. ఆ శాండ్స్టోన్ అనేది ఎంత ఇసుక స్పాంజిలెంట్ ఇసుక సార్. అది రాయి సెమీ సాలిడ్. అందుకు ఎంత వర్షం పడినా సరే అది తీసేసుకుంటారు సార్. ఆ కారణంగా వాటర్ డిప్లీట్ లోనికి వెళ్ళిపోతూ ఉంటుంది అంతే అండి. వేరే హార్డ్ వర్క్ వచ్చింది సార్, ఎంతవరకు వెదర్ జోన్ ఉందో ఫ్రాక్చర్ అంతవరకు ఆగిపోయి బేస్మెంట్ రావడంతో ఆగిపోతుంది. ఎంత లోపల పోతుంది ఇప్పుడు ఎక్కడ ఈ థిక్నెస్ 800 feet ఉంది సార్. మన ఎంత లోపల ఉంది, పైన ఉంది సార్. ఇక్కడ ఎన్ని మీటర్లు గ్రౌండ్ వాటర్? ఇక్కడ 39 meters సార్. 39 meters సార్. 39 meters పవర్ ఎంత అవుతుంది లిఫ్ట్ చేయాలంటే? కాదా, నువ్వు అర్థం చేసుకోవాల్సింది. నువ్వు ప్రౌడ్ గా చెప్పేస్తున్నావు ప్రమాణం కదని. దాన్ని హౌ టు హ్యాండిల్ యూ వర్క్ ఇట్ అవుట్. అంతేగాని మీరు 1000 అడుగులు 200 మీటర్లు నీళ్లు తెమ్మంటే ఎంత కరెంట్ అవుతుంది, ఎంత ఎనర్జీ, వాట్ ఈస్ ది వయబిలిటీ? అది పాయింట్ సార్. దిస్ ఇస్ ద సినారియో సార్. ఈ శాండ్స్టోన్ కారణంగా డెల్టా ఏరియాలో హార్డ్ రాక్ ఏరియాలో యావరేజ్ తక్కువ ఉంది సార్. సార్ 3.59, 2.89. కేవలం ఈ శాండ్స్టోన్ వల్ల మన జిల్లా యొక్క యావరేజ్ 8/60 వస్తుంది సార్. ఇది సమస్య కాదు సార్. ఇది సమస్య కాదు సమస్య హౌ టు హ్యాండిల్ చేయాలి. మీరు రీసెర్చ్ చేయండి. ఇది సక్సెస్ సార్ మీది. మన ఎప్పుడు గత 10 ఏళ్ళు బట్టి 17 అక్టోబర్ 15 నుంచి 10 ఏళ్ళు బట్టి టికెట్ తీసే సార్. దోమచల్ల నల్లజల్లకి రిప్రజెంటేటివ్ వెళ్ళం రీజన్ టైం సార్.
These are the fruits that actually ఈ రీఛార్జ్ స్ట్రక్చర్ అందుకే మీకు పోలవరం వెళ్తుంది. పోలవరం నీళ్లు గ్రావిటీతో వస్తాయి. యూ ఫిల్ అప్ ఆల్ ట్యాంక్స్. హౌ ఫార్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ రేజ్ ది గ్రౌండ్ వాటర్. ఏంటి చెప్పండి, ఎన్ని ప్రోడక్ట్స్ ఇవన్నీ? కొబ్బరి ఎంత ఉంది కాన్స్టిట్యున్సీలో? అది స్టేట్ లో ఉంది. ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీలో వెంకటరాజు ఎంత ఉంది మీ కాన్స్టిట్యున్సీలో కొబ్బరి? ఇంకా ఎంత లెక్కలు, ఇంకా డిఫరెంట్గా వెళ్తాం ఇప్పుడు మీ అందరికి పరీక్షలు. వెరీ హ్యాపీ. ఎంతవరకు ఇప్పుడు వాల్యూ అడిషన్ వీఆర్ గోయింగ్? కోకోనట్ 0. చౌదరి నాకు అది కాదు, నువ్వు కవరప్ చేయాలని చూస్తున్నావు. నేను అడిగేది అంటే నెక్స్ట్ 1 year లో నేను చేస్తాను. ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది? ఇది మనం బ్రిక్ పర్పస్ వాడడం సార్. మళ్ళీ దీన్ని నీళ్ళలో వేస్తాం సార్. మట్టిలో పోరాసిటీ పెంచడం కోసం, మట్టిలో అలాగే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ సార్ దీనికి, అంటే భూమిలో పెంచడానికని. అలాగే బయోచార్ సార్. బయోచార్ వచ్చి మనకి ఇది సస్టైనబుల్ గా మనకి భూమిలో ఉంటుంది సార్. ఆర్గానిక్ కార్బన్ పెంచుతుంది సార్. ప్రీ మాన్సూన్ డ్రై టైంగ్. ఇప్పుడు ఇవన్నీ ఎంతవరకు మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ R&D ఈ సర్క్యులర్ ఎకానమీలో ఇవి ఎంతవరకు మళ్ళా సాయిల్ ఎన్రిచ్మెంట్ పని చేస్తాయి? యూ డూ దట్ రీసెర్చ్ నౌ. సార్ ఇది ఒక FPO సార్, కృషి వల్ల FPO. వారు సర్క్యులర్ ఎకానమీ సీఎం గారు చెప్పిన ప్రకారం అది చేస్తున్నారు. సో కోకోపేట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫర్టిలైజర్, ఆర్గానిక్ మెన్యూర్. అందుకే నేను ఏంటంటే ఇది ఎంతవరకు పనిచేస్తా ఉంది మీరు ల్యాబ్లో టెస్ట్ చేసి ఫీల్డ్కి అప్లై చేసి R&Dలో స్కేలింగ్ చేయాలి. అప్పుడు మీకేంటి సర్క్యులర్ ఎకానమీకి మీనింగ్ వస్తుంది. బయోచార్ ఆల్సో సార్, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ ఆర్గానిక్. అదే నేను చూశాను, అందుకే చెప్తాను, దాన్ని చూసే మాట్లాడారు. ఆర్గానిక్ కార్బన్ ఇమీడియట్ గా పెంచుతారు సార్. అంటే మన గ్రీన్ మెన్యూర్స్, పశువుల పేడ, వర్మి కంపోస్ట్ ఇవన్నీ మంచివే. బట్ లైబుల్ కార్బన్స్ అండి. ఇది స్టేబుల్ కార్బన్ సార్. ఇది మనం కొబ్బరి చిప్ప వృధాగా పోతుంది కదా, దాన్ని మనం కార్బన్. మీరేం చేస్తారు? నేను CEO సార్. కోనసీమలో. ఇప్పుడు ఇవి ఎంతవరకు వాడుతున్నారు? బాగా వాడుతున్నారు సార్. అది ఎంతవరకు ఫలితాలు వచ్చాయి? ఇది బయోచార్ వచ్చేసి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎంత దగ్గర నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తున్నావు, ఏది వాడకూడదని ఇక్కడ నువ్వు వాడు అయితే ఏడు వాడాయా నువ్వు? ఇడంతా మా వాళ్ళ చెప్తాం, ఇడంతా వాడండి మీరు చెప్తాను. from Andhra sir, chocolates from Andhra sir. This is from East Godavari sir. This is from Sri City sir. Sri City. You have sent an MOU also recently sir for expansion. You are from Sri City? Mondelez. Now for farmer productivity we have included a digital app also sir. The farmers will be communicated through the digital app. ఇప్పుడు నా అట్లా కాకుండా end to end with horticulture department you will have vertical. Yes sir. Only palm oil. Yep. You join with them. Yes. How to reduce the cost? What are all the best practices you can introduce? Yes sir. How to produce the best quality in the world? Yes sir. And scaling your industry, you need so much Yes, of yes. coke. Yes sir. So this is where I want to work with. India produces only 20% of India's requirements. 80% is important. అది కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు మనం గ్యాప్ ఫిల్అప్ చేయొచ్చు. Yes sir. నర్సరీ ఎంతవరకు మీరు పికప్ అయ్యారు? నర్సరీ ఒకటి మనకి మోడలైజ్ ఉంది సార్. ఇది కాకుండా సార్ వీళ్ళు మనకి 27 lakhs ఇస్తున్నారు సార్. మనకు కావాల్సింది 42 lakhs కావాలి సార్. రీసెంట్గా ఒక ఎక్స్పర్ట్ ద్వారా పెట్టి సార్, CPSRX డైరెక్టర్ పెట్టి మనం ఫార్మర్ ఫీల్డ్స్లో కొన్ని సెలెక్ట్ చేశాం సార్. దాని ద్వారా రాబోయే ఒక 1 yearలో 10 lakhs ఎక్స్ట్రా వస్తుంది సార్. 2 yearsలో 20 lakhs వస్తుంది సార్. మనం సెల్ఫ్ సబ్సిడీ ఉంటాం సార్. ఓకే, స్టాచ్యురేషన్కి డిమాండ్ డ్రివన్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటా పోవాలంటే ఎప్పటికి మీరు వస్తారు? నెక్స్ట్ 2 years అయిపోతుంది. 2 yearsకి వస్తారు సార్. సర్ప్లస్ వస్తుంది సార్. తమరు అన్నట్టుగా మనకు ఎంటైర్ ఇంపోర్ట్ ఆగాలి అనుకుంటే నెక్స్ట్ 7 years తీసుకుంటాం సార్. ఈ బేరింగ్ రావాలి సార్. మనకి ఎంత మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు చాక్లెట్ తినేవాళ్ళు పెరుగుతారు ఇంకా హెల్త్ కోసం, దాన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. ఓకే, యూ ఆల్సో ఎక్స్పాండ్ యువర్ యాక్టివిటీస్ ఇన్ ఎ బిగ్ వే. అన్బోర్డ్ చేసుకున్నాం సార్. వాళ్ళ ద్వారా మన సబ్సిడీ స్కీమ్స్ కానీ మనం ఇస్తున్నాం సార్. అది చేసుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు స్కేలింగ్ కూడా బిగ్ కంపెనీ. యూ ఎన్కరేజ్ బ్యాండ్ విత్ పెంచండి, బ్యాండ్ విత్ మేనేజ్మెంట్, బ్యాండ్ విత్ అండ్ ఆల్సో ఎవ్రీథింగ్. Scaling at a faster scale. Right.
acceleration program. Yeah, you work it out, you discuss with him. Okay. Thank you so much, sir. Thank you. 1000 crores తో ఎక్స్టెన్షన్ మోడల్స్ యూనిట్ కి చేస్తున్నారు సార్. అది ఇంకా వరల్డ్ బెస్ట్ కంపెనీస్ అని తీసుకురండి. సార్ ఇవి బొమ్మలు సార్, కాయిర్ బేస్డ్ బొమ్మలు సార్ ఇవి. మహిళలు తయారు చేస్తారు సార్, వినాయక స్వామి బొమ్మ ఇవన్నీ బొమ్మలన్నీ మహిళలు తయారు చేస్తారు సార్. పర్ డే 300 to 400 రూపీస్. అదే నేనేమంటే మనం ఆర్నమెంట్లుగా అయిపోయింది ఇది. అట్లా కాకుండా మోర్ యూస్ఫుల్ ఏది ఉందో దానికి కన్వర్షన్కి వెళ్ళాలా, సర్క్యులర్ ఎకానమీలో ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ పాత రోజుల నుంచి చూస్తున్నాం. మేము బొమ్మ తయారు చేసాం సార్, అవి కాదు మనకు కావాల్సిన ఇంపాక్ట్. అందుకని మనకే ఉపయోగపడతాయి, అది కూడా చెప్పేది. యా అగ్రిటెక్ నమస్కారం. మేము డ్రోన్ ఎక్స్పర్ట్ అన్నీ ఉంటాడు, ఇంకా ముందుకు పోవడాలా మనకు అంత మహాడానికి మనకు వస్తాడు. Sir, we have already standardized for 10 crops, sir. POC have been developed and SOPs have been released, sir. And they have been published in Telugu language, sir. మనం తెలుగులో కూడా పబ్లిష్ చేస్తాం సార్. అట్లా కదా, ఏమేం చేశారు సార్? 10 క్రాపుల్లో ఈ డ్రోన్స్ ని ఏ విధంగా చేయాలనేది ప్రామాణిక విద్యాసంగా డెవలప్ చేశాం సార్. 2 years రీసెర్చ్ చేసి సార్. ఆ రీసెర్చ్ నువ్వు చేసావు, కానీ ఎంత ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ ఎంతవరకు కంట్రోల్ తగ్గుదా ఉంది? 25% సార్. 25% పెస్టిసైడ్ కెన్ బి సేవ్డ్ సార్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ కన్వెన్షన్. ఏ క్రాపులకి? ఈ 10 క్రాపులకి అక్రాస్ ఆల్ ద కెమికల్స్ సార్. ఇట్స్ మెషిన్ ఎఫిషియన్సీ ఫ్యాక్టర్ సార్. యాక్చువల్లీ 2 నేచురల్ ఫార్మింగ్ లో వచ్చింది కూడా డ్రోన్ తో స్ప్రే చేస్తున్నాం. అది చేశారా? అది స్టార్ట్ చేశాం సార్. చేస్తున్నాం. ఈస్ట్ గోదావరిలో మాక్సిమం. ఎస్ సార్. రీసెంట్లీ PMDS కూడా సీడ్ సోయింగ్ చేశాం సార్. సార్ చేశాం సార్. ఇట్ వాస్ ఫౌండ్ టు బి వండర్ఫుల్ సార్. అండ్ వీఆర్ నౌ తమరు అన్నట్టు క్రాప్స్ కౌంటింగ్ చేసి విలేజ్ స్కేల్లో ఎంత ఏరియాలో ఎఫెక్ట్ అయింది, ఎంత ఏరియాలో ఎఫెక్ట్. ఇప్పుడు మీరు డ్రోన్ కార్పొరేషన్ ఉంది, వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నాను. నువ్వు వాళ్ళకి అవసరం చూస్తున్నారు సార్. మేము కంప్లీట్గా దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్. మీరంతా ఏంటంటే మడిగట్టుకొని కూర్చున్నారు. నేను గొప్ప ఎవడు గొప్ప కాదు, కానీ ఎట్లా దీన్ని తీసుకుపోతాం? డ్రోన్ కార్పొరేషన్ పెట్టి డ్రోన్ సిటీయే పెడితే నువ్వు వాళ్ళతో కోఆర్డినేట్ చేయలేదంటే, ఇప్పుడు నేను రాలేదనుకోండి ఇక్కడికి, మీ ఇద్దరి కోఆర్డినేషన్ ఉందా లేదా? ఎవ్రీ వీక్ నేను మానిటర్ చేస్తున్నా. ఎవ్రీ వీక్ మానిటర్ చేస్తున్నా, గ్యాప్లు అట్లే ఉన్నాయి. అంటే మీరంతా గిర్రగీసుకొని కూర్చున్నారు తెలివైన వాళ్ళు మారిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మేక్ ఇట్. ఒకటి చేయడం కాదమ్మా, బీ క్లియర్. నన్ను అప్రిషియేట్ చేస్తున్న ఒకటి చేస్తే అది కాదు. ఇక్కడ లాజికల్గా తీసుకుపోవడానికి, స్కేల్ చేయడానికి, అందరికీ ఉపయోగపడడానికి ఏం చేయాలి, ఆ యాంగిల్కి వెళ్ళాలి. ఇంకొక పక్కన ఇప్పుడంతా ఫ్యాషన్తో డ్రోన్సే మాట్లాడుతున్నాం. అగ్రికల్చర్ మెకనైజేషన్ ఎంతవరకు వచ్చాం, ఊబరైజేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఎంతవరకు వచ్చాం? మీరు అది వాడడం లేదు ఇంకా. ఊబరైజేషన్ నేను 10, 20 ఏళ్ళు, 40 ఏళ్ళకి మునుపు సక్సెస్ చేసాం, కానీ మీరు ఎవరు వినడం లేదు. 30 ఏళ్ళకి మునుపు ఎక్విప్మెంట్ ఊబరైజేషన్ పెట్టాను. ఆల్ ఎక్విప్మెంట్ అట్లా కాదు. సప్లై లేకపోతే మీరు యాప్ పెడితే లాభం ఏంటి? 2 కదా. మెషినరీ ఇన్వెంటరీ తీసుకొని మేనేజ్ చేసి ఇంటిగ్రేట్ చేసి యూ హ్యావ్ టు డూ ఇన్ సచ్ ఎ వే. నాకు అది కూడా ఈరోజు మీకు మేజర్ ఇచ్చినవన్నీ కూడా కార్యకర్తలు పట్టుకెళ్ళిపోయారు 5 years. ఇప్పుడు అవన్నీ కలెక్ట్ చేసి స్టార్ట్ చేస్తున్నాం. మన దగ్గర ఉంటే కాదు, ఎప్పుడైనా అదే జరుగుతుంది. మీరు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చేసేయండి ఇవన్నీ. ఏంటి చెప్పండి, తొందరగా చెప్పండి. ఆయిల్ పామ్ ఇండస్ట్రీ సార్. యాక్చువల్ మేము ఇంటిగ్రేటెడ్ ఆయిల్ కాంప్లెక్స్ బిల్డ్ చేసాం సార్ అయ్యవరంలో. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆటోమేటెడ్ ప్లాంట్ సార్. ఫ్రమ్ ద ఫ్రూట్ నుంచి, పామ్ ఫ్రూట్ నుంచి క్రష్ చేసిన తర్వాత పామ్ ఫ్రూట్ నుంచి నట్ వస్తుంది సార్. ఈ నట్ క్రాక్ అయిన తర్వాత షెల్ వస్తుంది. షెల్ నుంచి ఈ పైనుంచి ఫైబర్ అంతా కూడా మేము ఫ్యూయల్కి వాడతాం సార్, బాయిలర్ ఫ్యూయల్కి. ఈ ఫ్రూట్ నుంచి వచ్చినటువంటి పైన మెసోకార్ప్, ఈ పైన ఏదైతే మెసోకార్ప్ ఉందో సార్, దీని నుంచి ఆయిల్ క్రూడ్ పామ్ ఆయిల్ వస్తుంది సార్. ఈ నట్టు క్రష్ చేసినప్పుడు ఈ లోపల నట్టు ఇది కెర్నల్ ఆయిల్ వస్తుంది సార్. దీని నుంచి మనకు ఒక పోమే అనేది ఒక ఎఫ్లూయెంట్ జనరేట్ అవుతుంది. ఈ క్రూడ్ పామ్ ఆయిల్ని ఏం చేస్తాం సార్, రిఫైనరీలో మళ్ళీ రిఫైన్ చేసి దీన్ని మొత్తం టోటల్ పామ్ ఓలిన్, స్టీరిన్, BFAD అనే ప్రొడక్ట్స్ వస్తాయి సార్. ఈ పోమే ఏదైతే ఎఫ్లూయెంట్ ఉందో ఈ ఎఫ్లూయెంట్ని
మల్టిపుల్ ఎఫెక్ట్ ఎవాపరేటర్ అని ఒక సిస్టమ్ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఫెసిలిటీ సెటప్ చేశాను సార్ ఇక్కడ. దీంట్లో ఏమవుతుందంటే ఈ ఇది ఏదైతే ఈ కండెన్సేట్ వస్తుందో ఇది కాన్సన్ట్రేట్ సార్, ఈ ఎఫ్లూయెంట్ వస్తుంది, దీన్నంతా కూడా ప్రాసెస్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ ఇది సార్, వాటర్, క్లియర్ వాటర్. నాకు మీ దగ్గర నుంచి ఎస్ సార్ నెట్ జీరో ప్లాంటేషన్ నుంచి లాస్ట్ మైల్ వేదానికి. నెంబర్ 2 వాల్యూ అడిషన్, విచ్ ఆర్ ఆల్ ది బెస్ట్ ప్రోడక్ట్స్ వీ కెన్ ప్రొడ్యూస్ విత్ వాల్యూ. ఈ రెండు కొంచెం హోంవర్క్ చేసి నాకు ఒక పేపర్ ఇవ్వండి. ఓకే సార్, వెరీ హ్యాపీ. This is type of distillation, sir. From 2018, we are moved into the distillation from paperless work. So 300 employees will be having the tab with the farmer database of everybody. So all the farmer database, we are having 33,000 hectares. We are already geofenced everything in East Godavari, West Godavari, sir. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి చేసాం. మండలాలు మనం అలాట్ చేసాం, ఆ మండలాలన్నీ వాళ్ళు ఎంతమందికి అమర్గాలో ఓన్లీ హార్టికల్చర్ అయినా అన్ని చేశారా? ఓన్లీ ఆయిల్ ఫామ్ సార్. ఇప్పుడు మనం కోకో కూడా ఆ సిస్టమ్ లో పెడదామని మీరు తమరు చెప్పారు. నాట కాదు, ఓవరాల్ గా తీసుకొచ్చి అదొకటి రావాలి, డిఫరెంట్ క్రాప్స్ రావాలి. అప్పుడు ఏంటంటే మల్టిపుల్ ఫార్మర్ 48 lakhs అండి. 48 lakh ఫార్మర్స్ ఎంత ల్యాండ్ చూసుకొని మల్టిపుల్ క్రాప్స్ కూడా ఇచ్చేసి ఇలాంటి వాళ్ళు మేనేజ్ చేయడానికి క్రాప్ స్పెసిఫిక్, అదే సమయంలో మల్టిపుల్ క్రాప్స్, ఫార్మర్ ఇంటిగ్రేటెడ్. కొంచెం హోంవర్క్ చాలా ఉంది దాంట్లో, చెప్తాను, నేను మాట్లాడతాను. ఏంటా మొన్న కలిసావు కదా నువ్వు? కొత్త ప్రొడక్ట్ కొత్తగా లాంచ్ చేశాం సార్. 3 ఫస్ట్ టైం కోకోనట్ నీరా, మొన్న మీరు 2019లో ఇచ్చిన జీవో ఇప్పుడే ట్యాపింగ్ జరిగింది సార్. లాస్ట్ న్యూట్లో సార్ ఇది ఉన్న ఎక్సైజ్ యాక్ట్ అమెండ్మెంట్ చేశారు. కోకోనట్ నీరా ట్యాప్ చేశాము. నేను మీకు బాడీ గురించి కూడా చెప్పాను. దాంట్లో ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయింది సార్. మీరు టేస్ట్ చూడగలరు. ఎంత ఇది టేస్ట్ ఎంతవరకు యాక్సెప్టబుల్ సార్. ఎనర్జీ డ్రింక్ లాగా దింపుతుంది. నేను ఒకప్పుడు గ్లూకోజ్ తాగేవాళ్ళం కదా, వాటర్లో ఎండమోడ్ వస్తే ఇప్పుడు ఇది తాగొచ్చు. దీంతో డైరెక్ట్ బెనిఫిట్ ఇప్పుడు మీరు ఇది హెల్త్ లో కూడా టెస్ట్ చేయండి. ఆల్ ఇవన్నీ చేసి టెస్ట్ చేసిన తర్వాత విల్ ప్రమోట్ ముందు చేయండి. కమింగ్ టు రైతు ఇన్కమ్ సార్, ఇప్పుడు యావరేజ్ చెట్టు 1200 నడుస్తుంది సార్. నీరా చెట్టు ఇన్కమ్ లీజ్ సంవత్సరానికి డైరెక్ట్ ఆన్ రికార్డ్ మేము 2200 ఇచ్చి తీసుకుంటాం సార్. చెట్టుకి లిటరలీ డబుల్ అవుతుంది దీంతో. అయితే ఈ ప్రొడక్ట్స్ అప్పుడు ఎంత ఈ ప్రోడక్ట్స్ అన్ని వస్తే ఫర్ ప్లాంట్ యాజ్ ఆన్ టుడే వాట్ ఈస్ ఇన్కమ్? 1000 ఈజ్ యావరేజ్ సార్. ఇప్పుడు 1000 to 1200 ఈ సంవత్సరం పెరిగి 1200కి వచ్చింది. బట్ కమింగ్ బ్యాక్ టు 1000. ఇవన్నీ ఇంత డీటెయిల్గా చేయడం వల్ల నేను హార్డ్లీ 1300-1400 తీసుకురాగలిగాను. బట్ ఇది ఒక్కటే 2300 దాకా పొటెన్షియల్ ఉంది సార్. మొత్తం కలిసి అప్పుడు నీకు 2000 రూపాయలు కన్ఫర్మ్గా మేము కంపెనీ తరఫు నుంచి మేమే ఇచ్చి తీసుకుంటాం. చెట్టు లీజ్ నువ్వు స్కేలింగ్ చేయి, ఇవన్నీ ఇంకా R&D చేయి, మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్. మిల్లెట్స్లో ఇప్పుడు బాగా ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఇది జంగారెడ్డి గూడెంలో వాళ్ళు గని పేరుతో చేస్తున్నారు. మంచి డిమాండ్ ఉన్నాయి, చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ మీరు చేసినప్పుడు సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ కూడా పెట్టగలుగుతారా? అది పెడితే దానికి ఇంకా వాల్యూ అడిషన్ వస్తుంది ఫార్మర్ హిస్టరీ నుంచి. అది ఒకసారి ప్రమోట్ చేయండి. ఇది ఇట్లాగా మొత్తం FSSL వేసింది సార్. IMR లోగో ప్లాన్ చేస్తాం సార్. కస్టమర్కి ఏమో క్వాలిటీ సర్టిఫికేషన్, నేనేంటే సర్టిఫికేషన్ క్వాలిటీ మీద, మీ క్వాలిటీ మీద ఇస్తున్నారు. ఇదేనేమంటే దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అది చేయాలి. మళ్ళీ ట్రేసబిలిటీ, ఏ ఫార్మర్ ఏంటని అన్నీ కూడా QR కోడ్లో వస్తే సార్. ఇది మల్టీ మిల్లెట్ ఆర్డర్. ఇది పూరి, చపాతి, దోశ సార్. ఇందులో పనసగింజ పౌడర్ కలుపుతాం సార్. మిల్లెట్స్ అన్నీ కలుపుతాం సార్. ఈ విధంగా ఇది కంటిన్యూగా రీసెర్చ్ చేయండి. వెరీ గుడ్ థింగ్. వెరీ గుడ్. ఈ విధంగా డిసెంబర్ సార్ హియర్ ద ఇన్క్యుబేషన్ సెంటర్ విల్ గెట్ మినిస్టర్ ఆఫ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మనం చేస్తున్నాం సార్. టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు ఇది కూడా వీళ్ళు CCC జాగరి కూడా అనకాపల్లి అది కూడా ఇంటిగ్రేట్ చేయండి. ఏం చేస్తామంటే ఇప్పుడు నీరా అన్నారు కదా సార్. నీరా ఒకవేళ సేల్ అవ్వలేదు అనుకోండి, బాయిల్ చేస్తే కోకోనట్ షుగర్ వస్తుంది. మేము ఈ చాక్లెట్లో కోకోనట్ చాక్లెట్ ఎట్లా పోతుందంటే మేము షుగర్ తీసేసి కోకోనట్ షుగర్ పెట్టాము. అది ఏది బెటర్గా ఉంటుంది కూడా వర్క్. ఓకే సార్. ఇలా మన అన్ని వాల్యూడ్ ప్రొడక్ట్స్ సార్. జోవర్, జాగరి బిస్కెట్స్ సార్, రాగి మఫిన్ సార్, అలా చేసి పేటెంట్ సార్. 10 పేటెంట్స్ సార్ we have taken sir.
రామకృష్ణ 3F ఆయిల్ పామ్స్ ఇప్పుడే చేశారు. ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. తినమని కాదు, థ్యాంక్ యూ. నమస్తే సార్. సార్ ఇది 4 హైబ్రిడ్స్ మన రాష్ట్రంలో తయారు చేసాం సార్. 2017లో ఆల్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసాం సార్. రెడీ ఈ 2 కూడా కోప్రాకి టెండర్ నెట్కి సార్. ఇది ఎక్స్క్లూజివ్గా ఆయిల్ కంటెంట్ సార్. దీస్ ఆర్ బోత్ ఫర్ టెండర్ నెట్ సార్. రైతులు టెండర్ నెట్కి ఎక్కువ డిమాండ్ ఉంది సార్. టెండర్ నెట్ కావాలంటే ఈ వెరైటీస్ ఇస్తున్నాం సార్. ఇంకొక మంచి న్యూస్ ఏంటంటే సార్, అనంతపూర్ నాన్ ట్రెడిషనల్ ఏరియాస్లో కూడా కోకోనట్ బాగా పికప్ అయింది సార్. నౌ వీఆర్ సప్లైయింగ్ ప్లాంట్ మెటీరియల్ దేర్. అక్కడ కూడా న్యూక్లియస్ సీడ్ గార్డెన్ కంపేర్ టు కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఇట్స్ కమింగ్ టు 1/3 సార్. ఇక్కడ 100 నట్స్ వస్తాయి, అక్కడ 75 నట్స్ వస్తాయి సార్. బట్ కాస్ట్ వైజ్ చూసుకుంటే ఇట్ ఈస్ మోర్ ఎకనామికల్ దేర్ సార్. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ చాలా వరకు తగ్గుతుంది అండ్ ఎకనామికల్లీ టెండర్ నెట్కి బాగా లోకల్ డిమాండ్ బట్టి సార్. సో దీస్ ఆర్ ది నాన్ కెమికల్ ఇన్సెక్టిసైడ్ యూసేజ్ సార్. బయో ఏజెంట్స్ సార్. లార్జ్ స్కేల్లో అవర్స్ ఇస్ ద లార్జెస్ట్ బయో కంట్రోల్ ల్యాబ్ ఇన్ పబ్లిక్ సెక్టర్ ఇన్ ఇండియా. సో ఇవి ఇచ్చేస్తే ఇవన్నీ కూడా యూస్ చేస్తే సార్ దేర్ ఇస్ నో నీడ్ టు యూజ్ ఎనీ కెమికల్ ఇన్సెక్టిసైడ్స్. వీఆర్ ఎంఫసైజింగ్ ఆన్ ఇన్సెక్టిసైడ్ ఫ్రీ యూసేజ్. ఎంతవరకు మీరు ఫర్ కోకోనట్ సార్? కోకోనట్ విచ్ ఆర్గనైజేషన్? హార్టికల్చర్ యూనివర్సిటీ. ఎంతవరకు మీరు చేసింది ఉపయోగపడుతుందో ఓవరాల్గా ఒకసారి అనలైజ్ చేయండి. స్కేలింగ్ కూడా ఎంతవరకు చేశారు? సార్ మీ నాయకత్వంలో చరిత్రాత్మకమైన మార్పు వస్తుంది సార్. భూసార పరీక్షలో కొత్త టెక్నాలజీ తీసుకొచ్చాం. డ్రై కెమిస్ట్రీకి వచ్చారా? మొత్తం ఇండియాలో ఫస్ట్ టైం సార్. 2 జిల్లాలకి పూర్తయింది సార్, రెడీగా ఉంది. డ్రై కెమిస్ట్రీలో హౌ యు ఆర్ డూయింగ్ నౌ? సార్ మనం 14,000 శాంపిల్స్ కలెక్ట్ చేసాం సార్ టు రిప్రజెంట్ ది ఎంటైర్ స్టేట్. అందులో 6,000 అనాలిసిస్ అయిపోయి 4 సైట్లకి వీఆర్ రెడీ టు గివ్ అడ్వైజరీస్ టు ది ఫార్మర్స్. వన్స్ ఇన్ ఈ శాంపుల్స్ ఎప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి తీయాలి? మనం అసలు శాంపుల్స్ ఒక్కసారే తీసిన తర్వాత రేపు సెటిలైట్ డేటా వస్తే 2 ఇంటిగ్రేట్ చేస్తే చేస్తున్నాం సార్. అప్పుడు హౌ ఫ్రీక్వెంట్లీ యూ కెన్ గివ్? వన్స్ ఏ ఇయర్ ఇస్ ఎనఫ్ టు గివ్ ది సాయిల్ టెస్ట్ రిజల్ట్స్. మన దగ్గర 200,000 లైబ్రరీ ఉంటుంది సార్. ఆ తర్వాత స్పెక్ట్రల్ లైబ్రరీ అయిన తర్వాత whenever the satellite captures that we'll get real time results వస్తాయి. ఇది బేసిక్ డేటా ఎంత టైం పడుతుంది? ఇప్పుడు 2 districts కి అయింది సార్. 14,000 samples లో 6,000 కి అనలైజ్ అయిపోయింది. ఇప్పుడు మనం మంత్లీ తీసుకునే దాన్ని దీన్ని ఇంటిగ్రేట్ చేసి ఎంతవరకు మీకు బై ఈ సెప్టెంబర్ కి 2 జిల్లాలకు చూపిస్తాం సార్. నెల్లూరు అండ్ ప్రకాశం ఇస్ రెడీ సార్. ఈ సెప్టెంబర్ సారీ ఫిబ్రవరి కల్లా 2 లొకేషన్స్ టెస్టింగ్ అయిపోతుంది సార్. మొత్తం ఎప్పటికి అవుతాయి? సెప్టెంబర్ కల్లా మొత్తం స్టేట్ అంతా అయిపోతుంది సార్. యూ వర్క్ ఇట్ అవుట్. మీన్ వైల్ ఏం చేయాలి చెప్తాను. అదే మాదిరిగా మీకు డేటా సెటిలైట్ ఎవ్రీ మంత్ వస్తుంది. ఈ 2 జిల్లాలు వస్తానే దాన్ని కంపేర్ చేస్తాం సార్. ఇప్పుడు వెట్ కెమిస్ట్రీలో ఆపరేషనల్ కాస్ట్ 2,300 సార్. ఈ ఒక్కసారే మనం 2,300 అనేది ఎవ్రీ శాంపుల్కి అంత కాస్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఓన్లీ వన్ టైం 50 per శాంపుల్ ఖర్చు చేస్తాం సార్. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ ఆల్ రిమోట్ సెన్సింగ్ తోటే 50 రూపీస్ అవుతుంది అంతే సార్. వన్ టైం. సో హ్యూజ్ ఇట్స్ హౌ మెనీ శాంపుల్స్ యు ఆర్ టేకింగ్? 14,000 for our state sir. 14,000 samples is enough. We are actually almost 100 square kilometers ki oka sample teesaru sir globally 30 countries, but we increased the number of samples. 8,000 to 14,000 teesaru. So that get it done. Okay, idea vastund. Yes sir. Raised bed models. edama raised bed models ante ipudu నార్మల్ గా అయితే మనం వరిలో నీట్ అంతా ముంచేసి పెడతాం సార్. దానిలో మీథేన్ ఎమిషన్స్ కూడా ఉంటాయి సార్. అలా కాకుండా మనం రైస్డ్ బెడ్ వేసి దానిలో 25/25 స్పేసింగ్తో చేసుకొని అక్కడ ఇంటర్ క్రాప్స్ మనం వేసుకుంటాం సార్. ఇంటర్ క్రాప్స్ నుంచి PMDSతో స్టార్ట్ చేసిన ఫార్మర్ నేషనల్ ఫార్మింగ్లో గుల్లబారటంతో దాని యొక్క సారత్వం పెరిగి తర్వాత చాలా కషన్ టైప్లో ఉంటుంది సార్ సాయిల్. అలానే ఇక్కడ మనం ఇంటర్ క్రాప్స్లో కూడా లీఫీ వెజిటబుల్స్ ఇనిషియల్ 75 daysలో దే కెన్ గెట్ ది ఇన్కమ్ సార్. తర్వాత నుంచి టెలరింగ్స్ పెరిగి దాని నుంచి రాబడి అనేది చేసావా? ఫార్మర్ అను చేసావా? ఎన్ని ఎకరాలు చేసావు? ఎకరా చేసావు. ఇప్పుడేంటి నువ్వు దాన్ని ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు?
సార్ నేను న్యాచురల్ ఫార్మింగ్ అయితే 2020 నుంచి చేస్తాను సార్. ఇది అయితే కనుక 2 ఇయర్స్ నుంచి చేస్తాను సార్. 2 ఇయర్స్ నీ అనుభవం ఏంటి సార్? ఇది ఖర్చు బాగా తగ్గింది సార్. ఎంత తగ్గింది? దిగుబడి ఎంత పెరిగింది? ఆదాయం ఎంత వచ్చింది? ఖర్చు నాకైతే 15,000 తగ్గింది సార్. ఎంత ఆదాయం పెరిగింది? ఆదాయం అయితే కనుక 20,000 పెరిగింది సార్. ఓన్లీ అలాగే ఎల్ షేప్ బండ్తో పెట్టుకుని మనం దాని మీద ఎల్ షేప్ కూరగాయలు అన్ని జాతులు పెట్టుకుంటే కనుక కూరగాయ మొక్కలు పెట్టుకుంటే ఓన్లీ దాని మీద 40,000 ఇన్కమ్ తాగానండి. అది 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 సెపరేట్ ఇన్కమ్ సార్. ఇది నాకు ప్యాడీలో మాత్రం నాకు 15,000 ఆదాయ ఖర్చు బాగా తగ్గింది సార్. ఓకే, అప్పుడు నీకు ఇది బెటర్ అనిపిస్తాం? ఇది బాగా బెటర్ సార్. As on today, Vijay Kumar Guda, how many models they have prepared? Yes, sir. Different people. What is the optimum income they are getting? Yes. These models, how to replicate, how to scale. Okay.